యూరియా కోసం రైతులు అరిగోసపడుతున్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కేంద్రంలో పిఎస్సిఎస్ కేంద్రానికి రైతులు బారులు తీరారు. యూరియా కోసం తెల్లవారుజాము నుండే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సుమారు ఆగ్రో సేవా కేంద్రంలో ఎకరాకు 2 బస్తాల చొప్పున యూరియా ఇస్తున్నారని తెలిసి 200 మంది రైతులు గొడుగులు పట్టుకొని గంటల తరబడి వేచి ఉన్నారు. 15 రోజుల నుండి యూరియా కోసం తిరుగుతున్నా దొరకడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే యూరియాను తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు రైతన్నలు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో రైతులకు ఎరువులు కొరత వేధిస్తోంది. వ్యవసాయ అవసరాల కోసం తెల్లవారుజామున 3 గంటల నుండే యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు రైతులు. తమకు సకాలంలో ఎరువులు అందకపోవడంతో గూడూరు నర్సంపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రైతులందరికీ యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో పోలీసులు రైతులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. కేంద్రంలో సొసైటీలో యూరియా వస్తుందని నైట్ 1-2 గంటలకు వచ్చి మహిళలు కానీ పురుషులు కానీ లైన్లో ఉండి యూరియా కోసం సబ్బులు కట్టుకొని వచ్చి 2-3 రోజుల కంటే ఉన్నా కానీ ఒక్క బస్తా దొరకక ఆవేదన చెంది అలా నేషనల్ హైవే రోడ్డు పైకి రావడం జరిగింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. రైతు అదును దాటితే యూరియా వేసినా వేస్ట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగాన్ని రైతుల మీద ప్రేమ ఉంటే రేపటి వరకు గూడూరులో సరిపడా యూరియాను సప్లై చేసి ప్రతి రైతుకు 5 బస్తాల చొప్పున అందించాలని రైతులు. వ్యవసాయ సీజన్ ప్రారంభంతో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు ఎగబడుతున్నారు. రైతులు గంటల తరబడి లైన్లో నిల్చొని యూరియా అందక వెనుదిరుగుతున్నారు. దీంతో విసుగు చెందిన రైతులు నెల్లికుదురు మండల కేంద్రంలోని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. తమకు యూరియా పంపిణీ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వర్షాలు పడుతూ ఉండడంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. కానీ యూరియా కొరత రైతులను వెక్కిరిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో యూరియా కష్టాలు మామూలుగా లేవు. వ్యవసాయ శాఖ అధికారులు సరిపడా యూరియాను సరఫరా చేయని కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోజుల తరబడి క్యూ లైన్లో నిలబడి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. మండలంలో ఆగ్రోస్ సేవా కేంద్రాలున్న తమకు అందాల్సిన యూరియా పక్కదారి పడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. వరి నాటి నెల అయింది, పత్తి వేసి 2 నెలలు అయింది. ఇంతవరకు ఒక యూరియా కట్ట దొరకలేదు మాకు. ఇక్కడ పడిగాపులుగా చచ్చిపోతున్నాం. తెల్లారుజామున వచ్చి వర్షంలో నిలబడి మాకు మందు కట్టలు ఇవ్వమంటే అప్పుడు అసలు పత్తి కానీ వరి కానీ వేసుకోకుండా ఉందాం కదా. మరి దొరకమనుకుంటే ఫస్ట్ అరేంజ్ చేస్తే మీరు. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా అగ్రోస్ రైతు సేవా కేంద్రాల నిర్వాహకులు యూరియాను అక్రమ మార్గంలో అధిక ధరలకు అమ్ముకుంటున్నారని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో పంటకు ఎరువులు వేయకపోతే దిగుబడి తగ్గే అవకాశం ఉందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి యూరియాను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మండలం మరికుంట గ్రామం మోరంపల్లి బంజారా శివర్లోది. అయా మందు కట్టలు వారం రోజుల నుంచి తిరుగుతున్నా కానీ ఇంతవరకు అందుబాటు లేదు. ఇవాళ మందు కట్టలు వచ్చినాయని మరి మేము జనాలంతా వస్తే ఎవరికి కూడా ఒక్కొక్క కట్ట ఆ కట్ట కూడా అందే పరిస్థితి లేదు. ఈ మధ్య వర్షాలు లేక నార్లు ఎండిపోయి నానాకి ఇబ్బందులు పడి ఎక్కడెక్కడో నారు తెచ్చి నాటేస్తే దానికి సరైన మందులు లేవు. మరి ఒక్కట కట్టిస్తే ఒక్కొక్కడు 10 ఎకరాలు 5 ఎకరాలు ఎకరం 2 ఎకరాలు వేసిన వాళ్ళు ఒక్క కట్ట కూడా దొరక్క నానాకి ఇబ్బందులు పడుతున్నారు. మీరు గవర్నమెంటు మరి ఆ రైతుల బాధల్ని ఆలోచించి మరి వారికి మందు కట్టలు మీరు